అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరు చిక్కుడు ఎగ్ పచ్చి కారంతో నేను కర్రీ చేస్తున్నాను. చూడండి ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గోరు చిక్కుడుని ఇలా ఉడకబెట్టుకోవాలి. మరీగా బాగా మెత్తగా ఉడకబెట్టుకోకూడదు. ఇప్పుడు ఎండుమిర్చి తీసుకుని ఎండుమిర్చిలో కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఎంత కారం కావాలో, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో గోరు చిక్కుడు దాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోండి. నేను 1/2 kg గోరు చిక్కుడు తీసుకున్నాను. దానికి తగ్గట్టు నేను మిరపకాయలు తీసుకున్నాను. అలాగే దాంట్లో ధనియాలు. ఇది పచ్చికారం అండి. మనం ఏమి కారం వేయమో కూరలో, ఈ కారంతోనే మన కర్రీ అయిపోద్ది. అలాగే జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి. చూడండి, ఎండు కొబ్బరి ముక్కలు నీకు 3 తీసుకున్నాను. అవి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని పోపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ వేసి దాంట్లో పచ్చిశనగపప్పు, అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, ఆనియన్స్ కూడా మరీ బాగా వేగవసరం లేదు. కొంచెం మెత్తగా అయిందాక కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, మంచిగా అటు ఇటు కలుపుకుందాం. ఇప్పుడు మనం గోరు చిక్కుడుని ఉడికించి పెట్టుకోవాలండి. ఉప్పు వేసుకుని కొంచెం సేపు ఉడికించి పెట్టుకోవాలి కదా. అవి ఉడికించినవి తీసుకున్నాను. ప్లేట్లో ఆరబోసుకున్నాను. అవి వేడిగా ఉంటాయి కదా. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఆ గోరు చిక్కుడుని పిండాలండి. పిండితే దాంట్లో నుంచి వాటర్ వస్తాయి. కొన్ని వాటర్ లేకుండా పిండుకొని మనం అట్లా ప్యాన్లో వేసుకోవాలి. వాటర్ ఉంటే ఏమైందంటే ముద్ద ముద్ద అయింది కర్రీ. మనకి ఇట్లా అయితే పొడి పొడిగా వచ్చింది. ఇలా వేసుకోవాలి. పిండుకుని మంచిగా ప్యాన్లో వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుండిద్దండి. లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుండిద్ది రెసిపీ. తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. చూడండి, వాటర్ అట్లా వస్తాయి, కొన్ని వస్తాయి వాటరు. మనం ఉడకబెట్టేటప్పుడు వాటర్ పీల్చుకుంటాయి కదా ముక్కలు, దాంట్లో నుంచి అలా వాటర్ వస్తాయి. ఇప్పుడు మంచిగా అవి కలుపుకోవాలి. అవి గోరు చిక్కుడు ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. కొంచెంసేపు ఫ్రై అయితే బాగుండిద్ది. మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లార్చుకునేవన్నీ ఎండుమిర్చి అది మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పెట్టుకోకూడదు, కొంచెం బరగ్గా పట్టుకోవాలండి. చూసారా, అట్లా పట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు గోరు చిక్కుళ్ళు ఉడికిన తర్వాత ఈ పొడి వేసుకుందాం. మనం ఇలా ఉడుకుతున్నాయి కదండి, గోరు చిక్కుళ్ళు ఫ్రై అవుతున్నాయి. మూత పెట్టి నిదానంగా మనం మగ్గించుకోవాలి. మంచిగా ఉడుకుతాయి. చూసారా, ఇలా మనం మగ్గించుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ ముక్కలు ఉడికించేటప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ కారం మిక్సీ పట్టేటప్పుడు మిరపకాయల్లో కొంచెం సాల్ట్ వేసాను. అందుకనే దీంట్లో కొంచెమే వేస్తున్నాను. మరి ఫస్ట్ ఎక్కువ వేసుకోకండి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా బాగా ఉడకనివ్వాలి. ఇంత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూసారా, నిదానంగా ఉడికితే మంచిగా గోరు చిక్కుళ్ళు ఫ్రై అవుతున్నాయి. నిదానంగా స్లోలో పెట్టుకుని ఉడికించుకోవాలి.
చాలా హెల్దీ అండి గోరుచిక్కుళ్ళు రెసిపీ. కూర చాలా బాగుండిద్ది. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్ వేసుకుందాము. ఎగ్ కార్చుకోవాలి. దాంట్లో 4 eggs తీసుకున్నానండి. నేను 4 eggs వేస్తున్నాను. అలా 4 eggs వేసుకోవాలి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పచ్చికారంతో గోరుచిక్కుడు ఎగ్ కర్రీ చాలా బాగుండిద్ది. ఇది ఒకసారి కలుపుకోవాలి. కొంచెం అటు ఇటు కలిపి కొంచెం సేపు మూత పెడితే ఎగ్ కూడా ఫ్రై అయ్యిద్ది, ఉడికిద్ది మంచిగా. ఇప్పుడు దాని మీద మూత పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు ఎగ్ కూడా మగ్గుతుంది, మంచిగా ఉడుకుతుంది. దాన్ని ఇంకోసారి కలుపుకుందాం. చూడండి, ఎగ్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కారపొడి వేసుకుందామండి. ఎగ్ కూడా ఉడికింది కదా, గోరుచిక్కుడు ఉడికింది, చిక్కుడుకాయ ఉడికింది. కారపొడి వేసుకుందాం. మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలండి. ఎంత మంచిగా కలుపుకోవాలి. కారం అంతా కర్రీకి పట్టేటట్లు మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సరే, ఫ్రై అయిపోయింది. తొందరగా అయిపోద్దండి, ఎక్కువ టైం పట్టదు. ఇలా చేసుకోండి, మీకు కూడా చాలా బాగుండిద్ది కర్రీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. గోరుచిక్కుడు ఎగ్ పచ్చికారంతో చేసిన కర్రీ చాలా బాగుండిద్ది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుండిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.